ఏం మాట్లాడారంటే నా గురించి మాట్లాడుతూ అక్కడ అధికారం లేదు, డబ్బులే ఉన్నాయి, డబ్బుల కోసం పోయాడేమో శైలజనాథ్ అని చెప్పారు మీరు. నేను చాలా బాధపడ్డాను. అసలు ఇటువంటి మాట వినిపించాల్సి వస్తుందని అనుకోలే ఎప్పుడు కూడా. అక్కడికి నా చాలామంది సన్నిహితులు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కదా, అట్లాగే మూసేశారు కదా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం అనుకున్నారు కదా, మరి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా, మరి దీని వెనక డబ్బులు వ్యవహారం ఏమైనా ఉందా అనే విషయంగా మాట్లాడారు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డబ్బుల విషయం మాట్లాడారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రాజకీయాలంటే డబ్బులు కాదు, రాజకీయాలంటే అధికారం కాదు. రాజకీయం అనేది ఒక ఫిలాసఫీ. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అట్లాగే వాటి యొక్క భావజాలానికి వ్యతిరేకంగా నిలబడాలనుకునే అలాంటి వాళ్ళు ఉంటారు. దీన్ని మీరు అసలు మాట్లాడడమే అనవసరం, కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అరే మీకు అసలుకి ఈ డబ్బు భాష తప్ప ఇంకో భాష మీకు తెలీదా? ఎప్పుడు మాట్లాడినా డబ్బులు 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 అనే మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని నా సలహా. ఇది నేనైతే బాధపడ్డాను నేను. కాబట్టి ఈ డబ్బు భాష మానేమా, అసలు ప్రజల భాష మాట్లాడేది మీరు చేస్తే బాగుంటుంది.